pg_restore అండ్ PSQL ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, అసలు ఎందుకు యూజ్ చేస్తాం? సపోజ్ నాకు పోస్ట్ గ్రేస్ డేటాబేస్ అనేది ఏమైనా క్రాష్ అయినా లేదా టేబుల్స్ మిస్ అయినా నాకు లైక్ సంథింగ్ డ్యామేజ్ అయితే నేను pg restore కమాండ్ యూజ్ చేసి లేదా PSQL కమాండ్ యూజ్ చేసి నేను డేటాబేస్ లోకి పోస్ట్ గ్రేస్ SQL ఫైల్ అనేది రీస్టోర్ చేయగలను. అయితే ఫర్ ఎగ్జాంపుల్ pg_restore -u యూజర్ నేమ్ పోస్ట్ గ్రేస్ and database name -d and database name less than symbol and file name ఇస్తే .sql ఫైల్ నేమ్ ఇస్తాం. ఈ విధంగా మనం ఆ SQL ఫైల్ లో ఉన్న డేటాని మనం డేటాబేస్ లోకి pg_restore కమాండ్ యూజ్ చేసి రీస్టోర్ చేస్తున్నాం. ఇది మనం సపోజ్ మనం డంప్ అనేది కస్టమ్ ఫార్మాట్ లో -c ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు కస్టమ్ ఫార్మాట్ లో మనం డంప్ అనేది తీసుకుంటే pg_restore అనేది యూజ్ చేస్తాం. ఇది చాలా ఫాస్ట్ గా రీస్టోర్ చేస్తుంది అండ్ రిలయబుల్ కూడా. అయితే PSQL ఎందుకు యూజ్ చేస్తామంటే PSQL అనేది డైరెక్ట్ అండ్ సింపుల్ కమాండ్ .sql ఫైల్ ని రీస్టోర్ చేస్తుంది. బట్ ఏంటంటే అక్కడ మనకి కస్టమ్ ఫార్మాట్ లో మనకి ఉండదు కంపేర్ టు pg_restore. PSQL ఏ విధంగా యూజ్ చేస్తామంటే PSQL -u లైక్ యూజర్ నేమ్ పోస్ట్ గ్రేస్ అండ్ -d db నేమ్ లెస్ దెన్ సింబల్ అండ్ ఫైల్ నేమ్ ఇచ్చామంటే .sql ఫైల్ నేమ్, ఆ ఫైల్ లో ఉన్న డేటా అంతా ఈ డేటాబేస్ నేమ్ లోకి నాకు PSQL కమాండ్ యూజ్ చేసి రీస్టోర్ అవుతుంది. ఈ విధంగా మనం పోస్ట్ గ్రేస్ ని రీస్టోర్ చేయొచ్చు సపోజ్ సంథింగ్ వెంట్ రాంగ్. ఇఫ్ యూ లవ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ సంథింగ్ వాట్ యూ లైక్ అండ్ subscribe to my channel. Thank you guys.